श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 16/5/2024 పంచాంగ వివరణ మరియు ద్వాదశ జ్యోతిష్య ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షము, అష్టమి ఉదయం 6:23 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతుంది। మఖా నక్షత్రం సాయంకాలం 6:12 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే మనకి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:32 నుంచి 5:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:02 నుంచి 10:54 వరకు, అలాగే మధ్యాహ్నం 3:11 నుంచి మరియు 4:02 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అలాగే ఈరోజు సూర్యోదయం అంటే మిగులు వర్జ్యం 6:37 వరకు ఉన్నది। తిరిగి ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 3:13 నుంచి 5:02 వరకు కూడా వర్జ్యము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అలాగే ఈరోజు సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37, రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుంచి 3:20 వరకు వ్యాప్తిగా ఉన్నది। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటానని ఆశిస్తున్నాను। అందరికీ నమస్కారం। ఈరోజు మనకి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం। మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు, తప్పకుండా పెద్దల యొక్క సౌఖ్యవంతమైనటువంటి ఆశీర్వచన బలం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది। బంధుమిత్రులతో ఆనందకరమైన జీవనం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, రైతన్నలకి శుభయోగం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం ఉంది। అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। వాహన యోగం ఉంటుంది। అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోరు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోరు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు, చాలా మంచి ఆర్థిక ఆనంద, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। ఈరోజు మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వాహన యోగము అయితే వీరికి విద్యా సంబంధ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉంది। అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సమయ పాలన పాటించకపోవడం, అన్నీ అంటే మీ ఆధార్ కార్డులు కానీ, ఇతరత్ర ఏదైనా హాల్ టికెట్స్ కానివ్వండి, అడ్మిషన్ కార్డు లాంటివి దగ్గర పెట్టుకోకపోవడం, మర్చిపోవడం, ఆ మొబైల్లో ఉన్నాయి కదా అని చెప్పే విషయంలో ఉంటే మాత్రం కుదరదండి। ఎగ్జామినేషన్ సెంటర్లో తప్పకుండా ప్రత్యక్షమైనటువంటి ఆధార పత్రాలు అడుగుతారు కాబట్టి వాటిని చూపించాలి మనం। అవి ఎక్కడో ఇంట్లో పెట్టేశాను, ఫోన్లో ఉన్నాయని చెప్పి వాటితో ఘర్షణకి దిగడం అనేది మంచిది కాదు। కాబట్టి అక్కడ పరీక్ష కేంద్రం వారు కూడా వారి బాధ్యతని వారు సరిగ్గా నిర్వర్తిస్తారు కాబట్టి విద్యార్థులకి అటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది। అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధిక ఒత్తిడి కానీ, రాజకీయ ప్రలోభం లోను కావడం కానీ, ఇంకేదైనా పని ఒత్తిడి కానీ లాంటివి ఉండవచ్చును। కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి ఇబ్బంది ఎక్కువ కనబడుతోంది। జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి। అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బందికరంగా ఉండబోతోంది, జాగ్రత్తగా ఉండండి। అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది। అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపము, అసహనం లాంటివి కూడా ఎక్కువ ఉన్నాయి। కానీ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి। రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి।
కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో అనుకూలత ఉంది, స్వదేశంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెని వ్యాపారంలో మంచి లాభాలు, ఉత్పత్తి బాగా పెరగడం, ఈ కార్మిక సోదరులకి యజమానుల వల్ల లాభాలు పొందుకునే అవకాశం, హైక్ రావడమో లేకపోతే మీకు ఏదైనా బోనస్ ప్రకటించడమో, ఎందుకంటే మంచి లాభాలు పొందారు కాబట్టి మీకు బోనస్ని ప్రకటించగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, చిట్ ఫండ్లలో వాటిల్లో సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి, మీరు ప్రమాదంలో పడతారు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా విదేశాల్లో తొందరపాటుతనంతో అనవసరంగా అధికమైనటువంటి పెట్టుబడి ముందుగా పెట్టాలన్నటువంటి ఆలోచన పెట్టుకోకండి. స్వదేశంలో మాత్రం ఈవెంట్స్ వారికి అనుకూలంగా ఉంటుంది, లాభాలు ఉంటాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, శుభవార్తలు వినడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల దృష్టి దోషాలు కూడా ఉన్నాయి. బాగా ఎదుగుదల కానీ, మన కుటుంబంలో గృహప్రవేశమో లేకపోతే ఇంకేదైనా పెద్ద కార్యమో జరగబోతున్నప్పుడు 10 మంది దృష్టి దోషం కూడా ఉంటుంది. కనుక ఏదైనా దృష్టి దోష నివారణ కోసం ఏదైనా ప్రయత్నం చేసుకోండి, మంచిది. అనుకోని ఆకస్మిక శుభ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంత శుభయోగం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు, జ్యోతిష్య పండితులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో కొంతమంది చేత ఇబ్బందులు పడే అవకాశం. ఇంకా వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే చాలా లాభంగా ఉంటుంది. అలాగే భగవద్గీత 9వ అధ్యాయం చదవండి చాలు. తప్పక మీకు మనశ్శాంతి, జనాకర్షణ, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం, కార్య విజయాన్ని తప్పకుండా పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. భాగస్వామితో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు కూడా మంచి లాభాలు, స్వదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో కూడా విజయము తథ్యంగా చెప్పబడుతోంది. అలాగే ఆనందకరమైన సంపద, కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు కానీ, గొడవలు కానీ మీకు ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలను, తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, విదేశీయానం లేదా తీర్థయాత్ర సేవన, అలాగే విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఆర్థిక సౌలభ్యాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడం, వీసా సౌలభ్యం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. విద్యాలాభాలు, ఉద్యోగ లాభాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చును. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలమైనటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే శుభవార్తలు వింటారు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రైతులందరూ కూడా శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇలా అనేక రంగాల్లో అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఒక మంచి బాధ్యత కుటుంబ సభ్యులుగానే అప్పగించవచ్చు, లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నవారు మీకు ఒక మంచి బాధ్యతను అప్పగించవచ్చు, లేదా డిప్యుటేషన్ మీద హై లెవెల్ ఉద్యోగానికి వెళ్ళవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో ఊహించని డబుల్ ప్రమోషన్ రావచ్చు. అంటే ఈరోజు ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబంలో గౌరవం, ముఖ్యంగా స్త్రీమూర్తులకి అత్యంత గౌరవము, స్త్రీమూర్తులకి ధనప్రాప్తి, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి ఉద్యోగ లాభం కానీ, లేదా సీనియర్స్ అందరూ కలిసి ఏదైనా వ్యాపార ప్రారంభం కానీ చేసే అవకాశం ఉంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, వాహన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శత్రునాశనం, రోగనాశనం, ధనయోగం, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం,
స్వదేశంలో కూడా అనుకూలవంతమైన వ్యాపార లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఆర్థిక విషయాల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు, ఇంటికి కావలసినటువంటి అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. ఇదంతా కూడా మీకు శుభవార్త శ్రవణం, ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి పట్టుదల, కార్యశీలత, విజయము, ఆనందము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ శుభాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగించబోతోంది. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థుల విద్యాలాభం, ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, విదేశాల్లో ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కావచ్చు. తప్పకుండా మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి శుభయోగం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కుటుంబ సౌఖ్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, ఏదైనా వేడుకల్లో పాలు పంచుకునే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, కొత్త కాంట్రాక్టర్ లభించడం, ఎదురు చేసిన కాంట్రాక్టర్కి ధనప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం, నోటి దురుసు వల్ల శత్రువుల్ని పెంచుకునే అవకాశం, పనికి మాలిన వ్యక్తులతో పరిచయం, హాస్యంగా మాట్లాడడం, అతి చనువు, మీ జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితులు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. పబ్ కల్చర్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సనాతన ధర్మంలో ఉండే ప్రయత్నం మాత్రమే చేయండి, అది మాత్రమే గొప్పది. పనికి మాలినటువంటి ఇతరుల యొక్క పరిచయాలు, ఇతరుల దాంట్లోకి వెళ్ళడము, వారి సంప్రదాయాన్ని పాటించడం మీకు అనర్థాన్ని, అనైతికాన్ని, అటువంటి అనేకమైన దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాలు మీకు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగించబోతుంది. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం, లంచం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది, దానికి దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకి ప్రమాదం. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఈరోజు చిత్ర నిర్మాణాన్ని ఈ రాశి వారు ప్రారంభించకూడదు, చిత్రాన్ని విడుదల చేయకూడదు, మీకు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల నష్టాలు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బందికరంగా ఉండబోతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం. క్రీడాకారులకి విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పగానే ఆనందపడి అడ్వాన్స్గా డబ్బులు కట్టాలని చెప్పగానే కట్టకండి, అది అబద్ధము. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. సోదరుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులతో కంటు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాలకి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అటువంటి ఆస్తి పంపకాలు పెట్టుకోకూడదు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు. కార్మికులకు నష్టం, కర్షకులకి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యా నష్టము, ఉద్యోగ భంగము, అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఘర్షణ వాతావరణం, వాహన వేగం, మద్యపాన సేవనం తీవ్ర అనర్థానికి దారితీసే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టంగా చెప్పబడుతోంది.
నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేయండి. ఎక్కిరాల భరద్వాజ స్వామి వారు రాసినటువంటి గురు దత్త చరిత్ర పారాయణ చేయండి. మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు కలగాలని వీరికి ఉదయం 9:26 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 5, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం, అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. ఏమో షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల బ్రహ్మాండమైన ధనప్రాప్తి ఉండవచ్చు. ఏమో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు సంపాదించవచ్చు. 5,000 నుంచి 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈరోజు మాత్రం మీకు అటువంటి అదృష్ట యోగం కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సౌఖ్యం కానీ, సంతాన యోగం కానీ, వివాహ సంబంధ చర్చల్లో కానీ, ఉద్యోగ విషయంలో, విద్యా రాణింపు విషయంలో, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో మంచి విజయం, సెట్ లాంటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం, లా విద్యార్థులకి అలాగే వైద్య విద్యార్థులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవడం కానీ, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి కానీ, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో చాలా మంచి శుభయోగాలు పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపార అనుకూలత, కుటుంబ సభ్యులతో విహారయాత్ర, వినోదయాత్ర, తీర్థయాత్ర తప్పకుండా చేసే అవకాశాలు ఉంటాయి. విద్యార్థికి మంచి లాభాలు, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభకరమైనటువంటి సంతానం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. ఎక్కడ స్వామి రైతుకు పంట లాభం అంటారు? మొన్న పడినటువంటి వర్షానికి దాదాపుగా 7వ తేదీ, 8వ తేదీ వర్షం పడింది. ఆ వర్షానికి మామిడికాయలు లాలిపోయినాయి, పంటలు అన్ని కూడా నష్టపోయాము. అంటే పంటలు నష్టపోలేదండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకు గత వారంలో చెప్పాను. 7, 8 తారీఖులలో వర్షాలు పడే అవకాశం ఉంది, రైతులు ధాన్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని స్పష్టంగా చెప్పాను. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి మరి చూసుకోవచ్చు మీరు. కాబట్టి ఆ ధాన్యాన్ని మీరు కాపాడుకోలేకపోవడం వల్ల వచ్చిన నష్టం అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పంచాంగంలో కూడా చెప్పబడింది, రాయబడింది. మరి ఆ విషయాన్ని తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోకుండా అనవసరంగా మీరు ఇబ్బంది పడి ప్రభుత్వం వారి మీద నింద మోపడం, దేవుడి మీద నింద మోపడం కరెక్ట్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిందే. కాబట్టి సరే, తడిసిన ధాన్యం మళ్ళీ ఆరబెట్టుకోవడం వలన సరే కొంత ధనం నష్టం రావచ్చు, కానీ పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం వారు మీ తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రాలినటువంటి మామిడి పిందెలు కూడా తప్పకుండా మీకు సద్వినియోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అనుకో ధర రాకపోవచ్చు, కానీ నష్టాన్ని పొందుకునే అవకాశాలు లేవు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపారాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం తప్పకుండా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుస్సు రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి సంపద, కుటుంబపరమైనటువంటి ఆనందం, తప్పకుండా వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపార లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగాలు. రైతందరికీ పంట లాభం బలంగా కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. తప్పకుండా వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, విదేశాలకు కూడా స్థిర నివాసం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ధనవృద్ధి బాగా ఉంటుంది. రుణ విమోచనం ఖాయం. రోగనాశనం, ఏవైనా శస్త్రచికిత్సలు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చును. తప్పకుండా శస్త్రచికిత్స మీకు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఎంతో శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఇబ్బందులు, అనుమానాలు, అవమానాలు, పనులన్నీ కూడా వాయిదా పడడం, అనుకున్న పనులన్నీ కూడా వ్యతిరేకంగా మీకు ఫలితాలు రావడం, కోర్టు తీర్పులు కూడా వ్యతిరేకంగా వస్తాయి, వాహనం నష్టపోయే అవకాశం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, నష్టపోతారు, కళాకారులు, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, విద్యార్థికి ఇబ్బందులు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి ఇబ్బందికర వాతావరణం, రాజకీయ నాయకులకి అవమానాలు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బందికరంగా ఉండబోతోంది, పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు, ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు కానీ లేదా ఇతరత్ర పరీక్షలు ఉంటే కూడా వాటిల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం, సమయపాలన, ఏకాగ్రత ఉంటే మాత్రమే మీకు కాస్త పాస్ అవ్వడానికి అవకాశం ఉంది, లేదా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుకోవడం, జలమండలి, అలాగే రవాణా శాఖ, విద్యుత్ శాఖలో పనిచేసేవారు, అలాగే భూపరిపాలన విభాగం వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అవమానం పొందుకునే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రయాణ భంగం, అవమానం, అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి మోసపోయే అవకాశం, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపరుల ఇబ్బందులు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు. తప్పనిసరిగా మీరు అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ఇక్కడ మీకు దగ్గరగా ఎక్కడైనా నిత్య కళ్యాణం స్వామివారు జరుగుతున్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారిది ఆ కళ్యాణంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు వదిలించుకోండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. అలాగే అనుకోని అనవసరమైనటువంటి హామీ పత్రాలు ఇవ్వకండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశివారు ఉదయం 7:16 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, ధనధాన్య వృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో కలిసి రావడం, అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభయోగాలు, పెద్దవారి అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యార్థులు, ఉద్యోగస్తులకి లాభం, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, వీసా సంబంధమైన సౌలభ్యాలు పొందుకునే అవకాశం, విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఉత్తమ స్థాయి ఉద్యోగ అవార్డు కూడా అందుకుంటారు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి
అదృష్ట యోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వరకు అభివృద్ధి. రైతన్నలకి పంట శుభయోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా శుభయోగం చెప్పబడుతోంది. ఈరోజు మీకు భాగస్వామి వ్యాపారంతో కొత్త వ్యాపార ప్రారంభం, అలాగే తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి, అలాగే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించబోతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆర్థిక సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వ్యవసాయదారులు ఇంకా పొలాన్ని కొనుగోలు చేసే అవకాశం. రైతులకి మంచి శుభయోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా అనుకూలమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకో. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగము, ధనయోగము, ఐశ్వర్యము, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.